ఇక్కడ ఫుడ్ గానీ ఈ వాతావరణం గానీ ఎలా ఉందమ్మా? అంటే మీ ప్రిన్సిపల్ సార్ కానీ వార్డెన్ సార్ భయపడి చెప్తున్నారా లేకుంటే వాస్తవం చెప్తున్నారు? సమాజం కూడా చాలా దారుణాలు జరుగుతున్న పరిస్థితి, మీకు సేఫ్టీ గానీ సెక్యూరిటీ గానీ బాగుంది. మీకు ఇక్కడ హెల్త్ అనేది ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ రావడం కానివ్వండి, లేకుంటే నార్మల్ గా క్యాజువల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఏం చేస్తుంటారు? అమ్మా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు పాప? నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. మనం ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గం కొరసవాడలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే అదే రెసిడెన్షియల్ పాఠశాల దగ్గర ఉన్నాము. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది, పిల్లలకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉందనేది మనం పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. పాఠశాలలో ఉన్నాము. పాఠశాలలో పిల్లలతో మనం మమేకమయ్యి ఈ పిల్లలకి ఈ హాస్టల్లో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఈ ఫుడ్ కానివ్వండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఈ ఎట్లా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆశ్రమ పాఠశాల అది బాలికలు కాబట్టి వీళ్ళకి ఎట్లున్నాయి, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళకి పాఠశాల వాతావరణం ఎట్లా ఉంది, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి లేండి అమ్మా. అమ్మ మీ పేరేం పేరమ్మా? ధరణి. ధరణి ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్. అంటే నువ్వు రీసెంట్ గా ఈ సంవత్సరం ఇక్కడ పాఠశాలలో చేరావా, లాస్ట్ టైం నుంచి ఉన్నావమ్మా? 4 years అవుతుంది జాయిన్ అయ్యి. 4 years. అమ్మ నువ్వమ్మా? నేను సహస్ర. 6 years అవుతుంది. 6 years నుంచి. నువ్వున్నామ్మా? నా పేరుకే భావన, నేను 6 years నుంచి ఉంటాను. ఓకే, అంటే మీరు ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కాదు. ఓకే, మరి ఇప్పుడు ఈ పాఠశాలలో మీరు ముందు నుంచి ఉన్నారు కదా, ఇక్కడ ఫుడ్ గానీ ఈ వాతావరణం గానీ ఎలా ఉందమ్మా? చాలా బాగుంటుంది. అంటే సాధారణంగా హాస్టల్లో ఫుడ్ అంటే కొంచెం రాళ్ళు గానీ, లేకుంటే పురుగులు అన్నం పెట్టడం కానీ, మెత్తగా అయిపోయిన అన్నం పెట్టడం కానీ, ఇటువంటి సమస్యలు చాలా వరకు చెప్తున్నారు కదా, మీకు ఎట్లా ఉంది ఇక్కడ? అలాంటిది ఏం లేదు ఇక్కడ. అంటే మీ ప్రిన్సిపల్ సార్ కానీ వార్డెన్ సార్ భయపడి చెప్తున్నారా లేకుంటే వాస్తవం చెప్తున్నారు? బానే ఉంటది ఇక్కడ. బానే ఉంటుంది. ఓకే, అది వాటర్ చాలా వరకు హాస్టల్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం అయ్యి ఎక్కువగా కురుపులు అయిపోవడం, దురదలు రావడం అట్లా అవుతుంటాయి కదా, మీకేమైనా ఉందా? ఆ ప్రాబ్లమ్స్ ఏం రావు ఇక్కడ. మీకైతే వాటర్ గానీ ఫుడ్ గానీ బానే ఉందమ్మా? బానే ఉంది సార్. అయితే మీకు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందమ్మా? అంటే ఇబ్బందులు బయట నుంచి ఇప్పుడు మీరు అంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు ఏంటంటే సమాజం కూడా చాలా దారుణాలు జరుగుతున్న పరిస్థితి, మీకు సేఫ్టీ గానీ సెక్యూరిటీ గానీ బాగుందా? ఇక్కడ వాచ్మెన్ గానీ ఎవరికైనా మీకు సెక్యూరిటీగా బాగానే చూసుకుంటున్నారా? ఓకే, అంటే మీకు ఇక్కడ బయట నుంచి ఆకతాయిలు రావడం ఇట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. అయితే మరి మీకు ఇంకా మీకు గేమ్స్ ఆడిపిస్తారా? పీఈటీ సార్ ఉన్నారా? మేడం గారు ఉన్నారా? ఆ గేమ్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. అంటే August 15th గానీ లేకుంటే కండక్ట్ చేస్తారు. మరి స్టడీ ఎలా ఉందమ్మా? స్టడీ అందరు టీచర్లు ఉన్నారు అన్ని క్లాసులకి? అన్ని తరగతులకి మీకు ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. టీచింగ్ వే బాగుంటుందా? ఎన్ని మార్కులు వస్తాయి అందరికి? నాకు నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ 550 వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీకమ్మా? 525 వచ్చాయి. 500 అబోవ్ మీ అందరికి వస్తాయి. మనం రాసిన బట్టి ఉంటది కదా, అలా ఎక్స్పెక్ట్ చేయలేం కదా సార్. అంటే అందరూ బాగా చదివిన పిల్లలు ఇక్కడ? చదివిన వాళ్ళ అంటే టీచర్స్ బాగా చెప్తే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది కాబట్టి వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది? మరి మీకు ఇక్కడ హెల్త్ అనేది ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ రావడం కానివ్వండి, లేకుంటే నార్మల్ గా క్యాజువల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఏం చేస్తుంటారు? వస్తుంటే నర్స్ టీచర్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. నర్స్ టీచర్ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే పాతపట్నం తీసుకెళ్తారు, లేదంటే వెంటనే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే పేరెంట్స్ తీసుకెళ్తారు బయట. అంటే మీకు హెల్త్ ప్రాబ్లం వస్తే ఇక్కడ చూసుకోవడానికి స్టాఫ్ నర్స్ అయితే ఉన్నారు? మరి స్టాఫ్ నర్స్ మీకు అన్ని స్టాఫ్ నర్స్ అయినా లేకుంటే బయట నుంచి కూడా ఎవరైనా వచ్చి మీకు? పిహెచ్సి నుంచి వస్తారు. అంటే ఇప్పుడు మీకు బైదలాపురం పిహెచ్సినా? మీకు ఐడియా ఉందా? సదాశివం సార్ అంటే అక్కడే పనిచేసేవాళ్ళు. సార్ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు కదా, మరి ఎట్లా? ఎవరు రాలేదు సార్ రిటైర్ అయిపోయిన తర్వాత. అంటే మీరు ఆడపిల్లలు కదమ్మా,
మీకున్న సమస్యలు కొన్ని మేల్ డాక్టర్ అయితే చెప్పుకోలేరు. యాక్చువల్ గా మీకు రావాల్సింది లేడీ డాక్టర్ రావాలి. ఆ విషయం మీకు ఐడియా ఉందా? ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా వస్తున్నారు ఇక్కడికి? సదాశివం సార్ నెక్స్ట్ ఇంకెవరు రావడం లేదు. సదాశివం డాక్టర్ గారికి ముందైనా ఎవరైనా వచ్చారు లేడీ డాక్టర్? ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు సదాశివం డాక్టర్ గారు మాత్రమే వచ్చేవాళ్ళు ఇక్కడికి, అంతేనా? తర్వాత మీకు లేడీ డాక్టర్ ఎంబీబీఎస్ సంబంధించి ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదు సార్. సదాశివం సార్ ఒక్కరే వచ్చారు. వారు రిటైర్ అయిన నెక్స్ట్ కూడా లేడీ డాక్టర్ రాలేదు. ఇంకా నెక్స్ట్ మామ డాక్టర్ కూడా రాలేదు. అంటే మీకు ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారా సారా? ప్రిన్సిపల్ సార్. అంటే మీ ప్రాబ్లమ్స్ కొన్ని మీరు ఆడపిల్లలు కాబట్టి చెప్పుకోలేరు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లేడీ డాక్టర్ అయితే చెప్పుకోగలరు. మీరు ఏమైనా ఉంటే నర్స్ మేడంతో చెప్పుకోవడమే తప్ప మిగతా చెప్పలేరు కదా. మరి లేడీ డాక్టర్ అయితే మీరు ఓపెన్ గా చెప్పుకోగలరు. మరి లేడీ డాక్టర్ రాలేదు కదా, ప్రిన్సిపల్ సార్ చెప్పారా ఇలా రాలేదు? చెప్తాం, ఇన్ఫార్మ్ చేసాం. సార్ ట్రై చేస్తానన్నారు. ఓకే, సార్ ట్రై చేస్తామన్నారు. సరే, ఈ విషయం పైన అయితే ఇక్కడ ఫీమేల్ డాక్టర్ అయితే ఎవరు రాలేదని చెప్తున్నారు ఆ పిల్లలు అయితే. ఒకసారి ప్రిన్సిపల్ గారిని కూడా అడిగి ఈ విషయం పైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పిల్లలు ఉన్నారు, మిగతా పిల్లలు ఉన్నారు. అమ్మా, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు పాప? ముందు సంవత్సరం జాయిన్ అయ్యి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? లేవు. అంత బాగుందా? ఓకే, వాతావరణం అంతా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నర్సంపేట మండలం. అంటే చాలా దూరం నుంచి ఇక్కడ చదువుతున్నావు. అంటే ఆన్లైన్ లో అప్లై చేసి ఇక్కడ సీట్ వచ్చిందమ్మా? లేదా, రెసిడెన్షియల్ అదే రెసిడెన్షియల్ రాస్తే మీకు నువ్వు సెలెక్ట్ అయ్యావు ఇక్కడికి. ఓకే, మరి ఇక్కడ చదువు బాగుందా? నీకు వాతావరణం నచ్చిందా? నచ్చింది సార్. భోజనం బాగుందా? నచ్చింది. భోజనం బానే ఉంది. పిల్లలు కొట్టుకోవట్లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవా మీకు? లేవు సార్. అన్నింటికి ప్రిన్సిపల్ సార్ చూసుకుంటారా మీకు? చూసుకుంటారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారిని ఒకసారి కలుద్దాము. ఇక్కడైతే అన్ని సమస్యలు అన్ని విధాలుగా ఇక్కడైతే సౌకర్యం ఉంది పిల్లలకి. బట్ ఏంటంటే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి లేడీ డాక్టర్ రావట్లేదు అనేది మేజర్ పాయింట్ అయితే పిల్లలు రైట్ చేస్తున్నారు. కాబట్టి దీనిపైన మనం ఒకసారి ప్రిన్సిపల్ సార్ వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే పిల్లలతో మనం మాట్లాడాం కదా, ప్రిన్సిపల్ సార్ అయితే మనతో ఉన్నారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు మనతోటి. సార్ని ఒకసారి మనం ఆ పిల్లలు అయితే మేజర్ సమస్యలు ఏవైతే రైట్ చేశారో ఒకటే రైట్ చేశారో మాక్సిమం అంతా బాగుందనే చెప్పాలి. కాబట్టి సార్ కూడా ఆ విషయం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు పిల్లల్ని అంటే మేము నార్మల్ గా వచ్చాం, క్యాజువల్ గా మీ పర్మిషన్ లేకుండా వచ్చాం. బట్ ఏంటంటే యాక్చువల్ గా అలాగొస్తే కదా సమస్యలు తెలిసేది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఇబ్బంది కలిగించలేదు అనుకుంటాను నేనైతే. మాకు ఎలాగే ఇబ్బంది ఉండదండి. మీ ద్వారా మా పాఠశాల ఏదైనా సమస్యలు ఉంటే తెలిస్తే వాటిని మేము పరిష్కరించుకోవడం కూడా మాకు వీలవుతుందండి. ఓకే సార్, పిల్లలు చెప్తుంది ఏంటంటే ఫుడ్ బాగుందని చెప్పారు, తర్వాత వాటర్ బాగుంది, తర్వాత ఇక్కడ వే ఆఫ్ టీచింగ్ కూడా బాగుంది, మార్క్స్ కూడా బాగుంది, బాగా చదువుతున్నాము, మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. బట్ అంటే గతంలో 6-7 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లలు కూడా చెప్పారు ఆ విషయం. బట్ ఏంటంటే మేజర్ గా పిల్లలు రైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ డాక్టర్ ప్రోగ్రామ్ వచ్చేసి మంత్లీ కండక్ట్ చేయాలి కదా, అది సక్రమంగా జరగట్లేదు అంటున్నారు. సదాశివం డాక్టర్ గారు ఉండేటప్పుడు వచ్చేవాళ్ళు అంటున్నారు. దానిపైన ఒకసారి క్లారిటీ ఇస్తాను. మా పాఠశాలలో 240 పిల్లలు చదువుతున్నారు. అందరూ బాలికలే సార్. మా సొసైటీ నిబంధనల ప్రకారము మాకు ఒక స్టాఫ్ నర్స్ ఉన్నారు. 24 అవర్స్ ఉంటారు. ఎల్లవేళ్ళ పిల్లలకి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటారు. మాకు పాఠశాలలో ప్రథమ చికిత్స వరకు మేము పిహెచ్సి నుంచి వాళ్ళు మెడిసిన్ సప్లై చేస్తారు. ఏదైనా ఇంకా అత్యవసరంగా వాళ్ళు సప్లై చేసిన మేము మా సొసైటీ ద్వారా మేము డబ్బులు పెట్టి తీసుకుంటాము. తరువాతను ఇంకా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నట్టయితే మాకు మా పాఠశాల పిహెచ్సి వైద్యపురం అటాచ్మెంట్ ఉందండి. ఆ డాక్టర్ గారు మాకు నెలకి 2 సార్లు 3 సార్లు విజిట్ చేయాలి. తర్వాత ఏఎన్ఎంలు కూడా వస్తారు మా ఏఎన్ఎం తోటి. అన్ని ఆరోగ్యం సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నెలవారీ కానీ ఏవైనా అన్ని సక్రమంగా నిర్వహిస్తుంటారు. మరి డాక్టర్ సదాశివ గారు ఉండేటప్పుడు నెలకి ఒక 3 నుంచి 4 సార్లు వచ్చేవాళ్ళు. హెల్త్ కి సంబంధించి అన్ని ప్రోగ్రాంలు అంటే ఒక నేషనల్ ఎయిడ్స్ డే కానీ, ఒక శానిటేషన్ విషయంలో కానీ, డీవార్మింగ్ డే కానీ, తర్వాత టెటనస్ అలాంటి రోజు ఒక ప్రత్యేకంగా వాళ్ళ సిబ్బంది అంతా వచ్చి
పిల్లలకి అందరికీ ఆ మెడిసిన్స్ అన్ని తెచ్చి హిమోగ్లోబిన్ అన్ని టెస్ట్లు అన్ని చేసేవాళ్ళండి. తరువాతను ప్రతి నెలకు ఒకసారి అంటే ఏదైనా సీజనల్ డిసీజెస్ గురించి వాళ్ళకి హెల్త్ సంబంధించినటువంటి అంటే ఈ శానిటేషన్, తర్వాత ఐరన్, హిమోగ్లోబిన్, తర్వాత హెల్త్ హ్యాబిట్స్, హెల్త్ ఎడ్యుకేషన్, తర్వాత పిల్లలందరూ మరి మాకు 5th నుండి 10th ఉన్నారు, 8, 9 తరగతి పిల్లలు, అడాలసెంట్ పిల్లలు కూడా ఉన్నారు. అతని పరిధి మేరకు అతను అడాలసెంట్ ఎడ్యుకేషన్, కౌమారి విద్య గురించి కూడా మాకు చక్కగా నిర్వహించేవాళ్ళు. అయితే అందరూ ఇప్పుడు కౌమారిలో ఉన్న అడాలసెంట్ పిల్లలు ఉన్నారు. మరి మాకేంటంటే ఆ పిల్లలకి వాళ్ళకి లేడీస్ సంబంధించినటువంటి ఒక హెల్త్ ఇష్యూస్ కానీ మేము మరి పరిశీలించలేము. మరి అతను ఫిబ్రవరిలో మాకు రిటైర్ అయిపోయినట్టు తెలిసింది. అతను రిటైర్మెంట్ తర్వాత నేటికి ఆ సిబ్బంది, పిహెచ్ సిబ్బంది ఎవరు మాకు అందుబాటులో లేరు. ఇప్పుడు మా పాఠశాల ప్రారంభమైంది. మా సెక్రటరీ గారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే జూమ్ క్లాస్ అయింది. పిల్లలు వేరు వేరు ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళకి అందరికీ కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నారు. మెడికల్ సిబ్బందిని కూడా తెచ్చి వాళ్ళకి ఏదైనా చిన్న అనుమానం ఉన్న వాళ్ళని పరీక్షలు జరిపించి మెడికల్ క్యాంప్ కూడా పెట్టమన్నారు. మేము ఇంతవరకు వాళ్ళ నుండి మాకు ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కానీ డాక్టర్ గారికి మాకు ప్రొవైడ్ చేయమని మేము కోరాలని ఒక నిర్ణయంతో ఉన్నామండి. సార్, ఇప్పుడు పిల్లలు 6th to 10th ఆ రేంజ్ పిల్లలు ఏంటంటే ఆడపిల్లలు కదా, వాళ్ళకి ఈ పీరియడ్స్ పైన కొంచెం అవగాహన ఉండదు. చిన్న పిల్లలకి అవగాహన ఉండక చాలా వరకు పిల్లలు ఏంటంటే వీటికి అవగాహన లేక ఇది ఏదో అని ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు చాలా వరకు బయట ఉంటున్నాయి. ఆ పిల్లలకి అవగాహన కల్పించడం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి కానీ లేడీ డాక్టర్ అయితే బాగుంటది కదా సార్. లేడీ డాక్టర్ మాత్రమే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలరు, వాళ్ళు కూడా ఓపెన్ గా లేడీ అయినప్పుడు చెప్పుకోగలరు. మరి సదాశివం గారు ఆయన మేల్ డాక్టర్, మరి గతంలో ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. మరి ఇప్పుడు ఆ పిల్లలు అలా ప్రాబ్లం చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉండుండొచ్చు, జరిగి ఉండొచ్చు, జరగపోయి ఉండొచ్చు. మరి ఫీమేల్ డాక్టర్ ఎప్పుడన్నా ఇక్కడ విజిట్ చేయలేదా? ఫీమేల్ డాక్టర్ ఇక్కడికి రావాలని కూడా ఒక కండిషన్ అయితే ఉంటది, మరి మీకు తెలీదా సార్? మాకు యాక్చువల్ గా పిహెచ్సి ఈ అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి మొదటి నుంచి ఈ సదాశివరాజు మీకు స్కూల్ పెట్టిన నుంచి ఆ కంటిన్యూ అలాగ అవుతుంది. పిల్లలకి మాత్రం ఆ అడాలసెంట్ ఏజ్ లో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. మరి ఏఎన్ఎం వరకు ఆవిడ పరిధిలో, ఆవిడ నాలెడ్జ్ లో అంటే పూర్తి సంపూర్ణంగా డాక్టర్ ఉంటే వాళ్ళకి ఇంకా మంచి వైద్యం కానీ వాళ్ళ సలహాలు అందొచ్చు. మిగిలినటువంటి అంశాలన్నీ మరి సదాశివ్ గారు ఒక అంటే ఫ్యామిలీ మెంబర్ లాగే వీళ్ళతో ఎక్కువ రోజులు రావడం వల్ల వాళ్ళకి బాగా అటాచ్మెంట్ ఉంది. మీరు అన్నది ఖచ్చితంగా 100% కరెక్ట్. వాళ్ళకి బాలికలు కాబట్టి ఒక గైనిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవి ఉండేటప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు ఉండేటప్పుడు పిల్ల తల్లికే చెప్తారు, తండ్రికి చాలా ప్రాబ్లం తెలిసిన. లేడీ డాక్టర్ అనేది ఈ రెసిడెన్సీస్ కి చాలా అవసరం. మా పరిధిలో మార్క్ ఏంటంటే డాక్టర్ వస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఇదే అనుకున్నాం. కానీ లేడీ డాక్టర్ వస్తే మాకు చాలా ఇంకా మరింత మా పిల్లలకి వైద్య సౌకర్యాలు కల్పించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వేరు వేరు జిల్లాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు సార్. వీళ్ళంతా పేదరికం అనమాట. పేరెంట్స్ మైగ్రేట్స్, వీళ్ళు వలసపోయిన తల్లిదండ్రులు. వాళ్ళకి ఇక్కడే వాళ్ళకి ఆ సౌకర్యం కూడా అందజేయగలిగితే వీళ్ళు పిల్లలకి ఆరోగ్యంతో పాటు ఆ తల్లిదండ్రులకు కూడా మనం ఎంతో మేలు చేసే వాళ్ళు అవుతాం. అది మాత్రము మీరు ఈ విషయంలో మీరు మాకు మంచి సలహా ఇచ్చారు. మరి మీ ద్వారా మా పిల్లలకి ఏదైనా ఒక లేడీ డాక్టర్ అంటే మరి మాకు ఇంకెవరు ఇంతవరకు లేదు సార్. మాకు కానీ ఒక లేడీ డాక్టర్ వస్తే మాకు ఎంతో ఆనందం, మా పిల్లలకి ఎంతో సర్వీస్ చేసినట్టు ఉంటారు. మీ ద్వారా మీరు కూడాను మాకు ఒక లేడీ డాక్టర్ వచ్చి చేసినట్టయితే మేము మా పిల్లలందరూ మీకు కృతజ్ఞతతో ఉంటాం. సరే, ఈ విషయం పైన పై అధికారులకు కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి కానీ మీరు తీసుకెళ్లే ఇదేం చేయలేదు సార్, ప్రయత్నాలు ఏమైనా చేశారా? అంటే జనరల్ గా
ఇక్కడ ఒక విషయం ఏంటంటే మాకు ఈ ఏఎన్ఎం ఉన్నారు, అది రొటీన్ అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం మాకు ఒక అంశాన్ని చెప్పారు, మాకు ఒక చాయిస్ చెప్పారు, వీడియో డాక్టర్ గారు వస్తున్నారు చూస్తున్నారు, లేడీ డాక్టర్ ఉంటే బాగుంటుంది పిల్లలకి. మరి మీరు పిల్లలతో మాట్లాడారు కాబట్టి ఆ అంశాన్ని మాకు తెలిసింది. ఇప్పుడు మీ మహావిషయమే మరి మేము జిల్లా వైద్యాధికారులకి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మరి లేడీ డాక్టర్ వచ్చేటట్టు మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. మీకు ఆ విషయాలు మాత్రం మాకు మాలో ఇలాంటి అంశాలు మాకు తెలియజేయడం వల్ల. ఇక్కడ ఒక విషయం సార్, గతంలో ఒక రీసెంట్ గా 20 days ఇలా అవుతుంది, ఇప్పుడే వాళ్ళకి ప్రాబ్లం అయింది. డాక్టర్ గారు కూడా లేరంట. ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. డాక్టర్ గారు ఎప్పుడు ఉండరంట హాస్పిటల్లో, నైట్ టైం కూడా ఉండరంట. నేను కేవలం నైట్ టైం అనుకున్నాను, తర్వాత ఎంక్వైరీ చేస్తే డే టైం లో కూడా ఆవిడ ఎప్పుడు అందుబాటులో ఉండరంట డాక్టర్ గారు. మరి అలాంటిది మీ హాస్టల్ కి ఒకసారి కూడా ఇప్పటివరకు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రోగ్రామ్ ఇంతవరకు ఆవిడ ఎప్పుడు అటెండ్ అవునట్టే ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్న మేల్ డాక్టర్ కూడా రాకపోతే పిల్లల పరిస్థితి, ఆవిడ అక్కడే స్థానికంగా హాస్పిటల్లోనే అందుబాటులో ఉంటారు. హాస్పిటల్ అన్నాక మాక్సిమం చెకింగ్ వస్తారు, అది ట్రైబల్ ఏరియా కాబట్టి అన్ని ఆ భయం కూడా ఉండి కూడా అటెండ్ అవ్వాలి. కానీ అక్కడే అవ్వని పక్షంలో మరి ఇలాంటి హాస్టల్ కి వచ్చి చూస్తారనే నమ్మకం అయితే దాదాపుగా లేదు. దీనిపైన మీరు ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేయడం కానీ, హాస్పిటల్ రిక్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే వీలైతే ఆవిడ మీద ఫిర్యాదు చేయడం కానీ ఏమైనా చేస్తారా? తప్పకుండా సార్, మీకు మీరే చెప్పారు ఆవిడ అక్కడ అందుబాటులో ఉండే మా వరకు. ఓకే, అది 100% మా వరకు కరెక్ట్. ఎందుకు మరి ఆవిడ ఎప్పుడు జాయిన్ అయ్యారో ఏంటి నాకైతే, ఎప్పుడు సర్వీస్ లో ఉన్నారు కూడా నాకైతే తెలీదు. మాకు ఇక్కడ ఈ సదాశివ గారు వస్తున్నారు, చూస్తున్నారు ఏమైనా అలా వెళ్ళింది. మాకు ఒక ప్రావిజన్ ఉంది. ఆ ప్రావిజన్ ఇప్పుడు సదాశివ గారు రిటైర్ అయిన తర్వాత మరి ఆ ప్రావిజన్ కూడా మరి లేదు మాకు. ఇప్పుడు పాఠశాల పునఃప్రారంభం అయ్యాయి కాబట్టి, డిఫరెంట్ ఏరియాస్ నుండి వచ్చారు కాబట్టి మా ఉన్నతాధికారులు, మా సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ మెడికల్ దీని మీద పెట్టారు కాబట్టి మేము నిన్ననే, ఈ రోజు కాదు రేపే మేము ఆ మెడికల్ అంటే జిల్లా అధికారులకి వాళ్ళకి మేము ఇంటిమేట్ చేసి మరి ఫిబ్రవరి తారీఖు మరి ఎవరు లేరు. ఆ లేడీ డాక్టర్ ఎవరు అనేది కాదు, జంటో లేడో అది కూడా మాకు లేకుండా పోయింది. అక్కడ పిహెచ్సిలో మరి ఫిమేల్ మహిళా డాక్టర్ గారు ఉన్నారని తెలిసింది. మేము తప్పకుండాను జిల్లాధికారులకు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. అదే సేమ్ లెటర్ వాళ్ళకి కూడా సమాచారాన్ని పంపిస్తాము. మరి ఈ వీక్ నుండి మా పిల్లలకి రాజీకి సదస్సు జరిగేటట్టు ప్రతి నెల 2-3 సార్లు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం. రాని అట్లా జిల్లా ఉన్నతాధికారి మేము ఫిర్యాదు చేస్తాం తప్పకుండా. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మా పాఠశాల పట్ల ఒక అభిప్రాయం ఉంది. అతని ద్వారా మేమే కాదు, అతని ద్వారా మా సమస్య తెలియజేసి మా పిల్లలకి చక్కటి ఆరోగ్యపరంగా మంచి సదుపాయాలు కల్పించడానికి 100% రేపటి నుంచి ఈ ప్రయత్నం ప్రారంభిస్తాం. సార్ థ్యాంక్ యూ. ఇక్కడైతే మనకి సార్ చెప్పినట్టుగా ఈ పిల్లలకైతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అదే మనకి చాలు. పిల్లలకైతే చాలా బాగా చూసుకుంటారని మనకి పిల్లలు కూడా చెప్పారు. ఎందుకంటే మనం అనుకోలేదు, సడన్ గా ఇలా వచ్చాము, పిల్లలు క్లాసులు అయిపోయాయి కదా, ఈవినింగ్ టైం కాబట్టి ఆడుతున్నారు, అలా చూసి ఒకసారి విజిట్ చేద్దాం, పిల్లల సమస్యలు తెలుసుకోవడానికి వస్తే ఆటోమేటిక్ గా పిల్లలు అనేది ఒక పాయింట్ రైట్ చేశారు. ఆ డాక్టర్ పైన అయితే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. బట్ ఏంటంటే పిల్లల సమస్య క్లియర్ అవ్వాలి, డాక్టర్ విషయం ఏటున్నా పిల్లల ప్రాబ్లం క్లియర్ అవ్వడం మనకు కావాలి కాబట్టి సార్ని అడిగారు. సార్ ఒకసారి ఫిర్యాదు చేస్తారు. మన తరఫున కూడా మనం ప్రయత్నించేద్దాం. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడం కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రోడ్డు పాయింట్ స్కూల్ కాబట్టి ఆయన ఉన్నసార్లు విజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆయన దృష్టికి వెళ్తే ఒకసారి ఆయన కూడా వచ్చి పిల్లల్ని సందర్శించి వాళ్ళ సమస్యను నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. ఈ సమస్యకు సాల్వ్ చూపించడం అయితే మనం గట్టిగా ప్రయత్నించేద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు చాణక్య న్యూస్.